ఎంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారా? ఈజీగా వదిలే మీ అక్క పెళ్ళి లెగుస్తారేమో. ఏడ్చేవలే, వీడి వంశంలో ఎవరు నిద్రపోరు, నిద్రపోతే ఎవరు లెగరు. పద. మరీ అంత ఒళ్ళు మర్చి పట్టుకోవడం ఏంటి అసలు? ఒళ్ళు మర్చిపోయి పడుకోలేదు మావయ్య, టీవీ చూస్తున్నాను, అప్పుడు జరిగింది ఈ దుర్ఘటన. బల్లిలాగా అతుక్కుపోయి చూడాలా? అది మా వంశాచారం అవుతాయా? ఏ పనైనా సరే అదే పనిగా చేయాలి. నాన్నగారు ఏంట్రా? మా బట్టలు కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఏం మిగిల్చారు కనుక మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకా మిమ్మల్ని అన్నా వచ్చారు, మిమ్మల్ని కూడా ఎత్తుకెళ్తే నేనేమైపోయా? నీ శోకాలు ఆపు. అయినా ఒంటి మీద గుడ్డ లేకుండా పడుకునేవయ్యా? ఒంటి మీద గుడ్లున్నా మావయ్య, టీవీ చూస్తున్నప్పుడు తీసుకెళ్ళిపోయారు. మరీ అంత కళ్ళు మూసుకుపోయి టీవీ ఎట్ట చూస్తున్నావయ్యా? కళ్ళు మూసుకొని చూడలేదు మావయ్య, కళ్ళు తెరిచా చూసా. దొంగ వెదలు సామానంతా వదిలేసి ఆ ముదృష్టం టీవీ పట్టుపోయినా బాగుండేది. అది కాదు బావా, ఆ టీవీ ఉండబట్టే బతికి బట్ట కట్టా. ఇదిగో వాకింగ్కి వెళ్ళాడు, ఆయన వచ్చే లోపల 7 పాపలేదనుకో, మన ఒరిజినాలిటీ బయట పడిపోయి నా పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు. నీ పెళ్లి నా చావుకు వచ్చింది బామర్తే. ఇంకొకసారి నువ్వు ఏడ్చినా ఈ విషయం ఎవరికైనా చెప్పినా నీకు ఇద్దామన్న పాతికలు క్యాన్సిల్. బాటలేవయ్యా, ఆ 5,000 పడే ఏదో కాలే కడుపుకు మండే పూడిదని. తీసుకో. ఇదిగో బామర్తో చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? జత బట్టలుంటే ఇచ్చే, ఇన్స్టాల్మెంట్ కొనుక్కొని ఇచ్చేస్తాను. ఇస్తాలే. ఏడు మానేస్తావా? మానేస్తాను బాబు, మానేస్తానయ్యా. ఈ ఇంట్లో నా బాధ చెప్పుకొని ఏడుంటారు, దిక్కు లేకుండా పోయింది. దిక్కు లేకపోవడం మేమంతా లేము. ఏడు ఎందుకంటే ఏడవడం? మీతో చెప్పుకుని ఏడితే ప్రయోజనం ఏంటండి? మా నాన్నతో చెప్పుకొని ఏడుస్తా. నాన్న నాన్న నాన్న